హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఫ్రెండ్స్. ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో ఎంతమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి 8th క్లాస్కి సంబంధించిన హిస్టరీ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ, దానికి సంబంధించి దాంట్లో ఉన్న మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. ఇవి మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి భారతదేశపు మ్యాప్లను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ ఎవరిని అడిగాడు? ఆన్సర్ వచ్చేసి రెన్నెల్. సో రాబర్ట్ క్లైవ్ మ్యాప్లు తయారు చేయమని ఎవరు చెప్పాడంటే రెన్నెల్కు. నెక్స్ట్ బిట్, 1922లో ఏ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేసింది? ఆన్సర్ వచ్చేసి లిప్టన్ టీ. సో 1922లో లిప్టన్ టీ యొక్క ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్, భారతదేశము తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. ఏ ఇయర్? 1773. సో తొలి గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ బిట్, 1817లో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే అతిపెద్ద 3 సంపుటాల పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1817లో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే అతిపెద్ద 3 సంపుటాల పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి జేమ్స్ మిల్. సో ఈ జేమ్స్ మిల్ అనే ఆయన స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త. ఈయన 3 సంపుటాలుగా పుస్తకాన్ని విభజించాడు కదా. అవి ఏ విధంగా అంటే హిందూ, ముస్లిం, బ్రిటిష్. సో భారతదేశ చరిత్రని ఈ 3 సంపుటాలుగా విభజించాడనమాట. నెక్స్ట్ బిట్, ఎవరి గ్రంథాల ప్రకారము బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నం అంటారు? ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరి గ్రంథాల ప్రకారము బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నం అంటారు? ఆన్సర్ వచ్చేసి జేమ్స్ మిల్ యొక్క గ్రంథాల ప్రకారము బ్రిటిష్ పరిపాలన అనేది నాగరికత ప్రగతులకు చిహ్నం అని చెప్తాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఒక దేశము మరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయో దానిని ఏ వాదం అని అంటారు? సో ఒక దేశము మరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో వచ్చే రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక, సాంస్కృతిక పరంగా వచ్చే మార్పులు ఏ వాదం అని అంటారంటే ఆన్సర్ వచ్చేసి వలసవాదం. నెక్స్ట్, బ్రిటిష్ వారు ముఖ్యమైన ప్రక్రియగా దేనిని భావించేవారు? బ్రిటిష్ వారు ముఖ్యమైన ప్రక్రియగా దేనిని భావించేవారు? ఆన్సర్ వచ్చేసి రాయడాన్ని. సో బ్రిటిష్ వాళ్ళు రాయడాన్ని ముఖ్యమైన ప్రక్రియగా భావించేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి, బ్రిటిష్ వారు ముఖ్యమైన రికార్డులు, డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచేవారు? సో వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన రికార్డులు, డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచేవారు? ఆన్సర్ వచ్చేసి అభిలేఖ కారాగారాలు, మ్యూజియంలు. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి, భారత జాతీయ అభిలేఖ కారాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. భారత జాతీయ అభిలేఖ కారాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి
1920. నెక్స్ట్ బిట్ 19వ శతాబ్దము చివరి నుంచి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉండేవి? సో ఆన్సర్ వచ్చేసి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి జరుగుతూ ఉండేవి. భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ ప్రారంభము అంటే ఫస్ట్ వాడు మరియు చివరి వాడు. సో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్లో ఫస్ట్ వాడు వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ చివరి వాడు వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్. ఓకే, భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్స్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్ అండ్ లార్డ్ మౌంట్ బాటన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ బ్రిటిష్ పరిపాలనకు ముందు భారతదేశం పరిపాలనా కాలం ఒక చీకటి యుగం అని అభిప్రాయపడింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి జేమ్స్ మిల్. నెక్స్ట్ బిట్ ఏ కాలాన్ని చరిత్రకారులు వలసవాద కాలంగా భావించేవారు? సో చరిత్రకారులు వలసవాద కాలంగా ఏ కాలాన్ని భావించేవారు? ఆన్సర్ వచ్చేసి ఆధునిక యుగం. నెక్స్ట్ బిట్ ఏ సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెస్ గీచిన చిత్రంలో సర్వేలలో ఉపయోగించిన పరికరాల వివరాలు ఉన్నాయి? ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెస్ గీచిన చిత్రంలో సర్వేలలో ఉపయోగించిన పరికరాల వివరాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 1832. నెక్స్ట్ ఏ సంవత్సరంలో జేమ్స్ రెన్నెల్ చిత్రీకరించిన మొదటి పటం ముఖ చిత్రంలో బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్ర గ్రంథాలు ఇస్తున్న దృశ్యం ఉంది? సో ఏ సంవత్సరంలో జేమ్స్ రెన్నెల్ చిత్రించిన మొదటి పటం ముఖ చిత్రంలో బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్ర గ్రంథాలు ఇస్తున్న దృశ్యం ఉంది? ఆన్సర్ వచ్చేసి 1782. సో ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అయితే మ్యాక్సిమం కవర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మరికొన్ని మంది అభ్యర్థులకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.